దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 90వ కీర్తన చివరి వచనంలో మనం ఉన్నాం. ఆ చివరి మాట ఈరోజు ధ్యానం చేసుకొని మనం ముగించుకోవడానికి ఈ కీర్తనను ఇష్టపడదాం. మొదటి నుంచి చివరి వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. చదవండి. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. 2 సార్లు ఆ వాక్య భాగంలో మోషే ప్రార్థనలో మా చేతి పనిని స్థిరపరచుము అని మోషే భారభరితమైన హృదయంతో ప్రార్థిస్తూ వచ్చాడు. నా దేవుని ప్రియులారా, ఈ కీర్తన గ్రంథంలో అనేక విషయాలు మోషే ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ప్రజల కోసం పరితపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మన చేతి పనులు స్థిరపరిచి దీవించేవాడే మనం ఆరాధిస్తున్న మన యేసయ్య. అందరూ ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ చేతి పనిని స్థిరపరచునుగాకని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం మనం చూస్తే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి చూడండి దేశంలో బహుగా విస్తరించింది. అంటే ఈరోజు మన అంశం మన చేతి పనిని మనకు స్థిరపరిచే దేవుడు యేసయ్య అని మనం నేర్చుకుంటున్నాం. లేకపోతే మా చేతి పనిని మాకు స్థిరపరచు యేసయ్య. ఇదే మనం యోబుకు ఏం చేశాడట, చుట్టూ కంచె వేసి అతని చేతి పనులను దేవుడు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచాడు కనుక ఆ దేశములోనే అతడు పెద్ద ధనవంతుడిగా మార్చబడ్డాడు. ఇక్కడ దేవుని ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు లేకపోతే, దేవుని యొక్క కృపను గనక మనకు పొందకపోతే, దేవుడు గనక మన చేతి పనిని స్థిరపరచకపోతే మన కాడ ₹1 కూడా నిలువ ఉండదు. బైబిల్లో ఉందిగా, దేంట్లంట, ఏ సంచిలో దేంట్లా చిరిగిపోయిన సంచిలో వేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు యొక్క చేతి పనిని దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. ఇక్కడ ఒకటి, మన చేతి పనులను స్థిరపరిచేది దేవుని కృపే అన్నమాట. అందరూ చెప్పండి, మన చేతి పనిని స్థిరపరిచేది దేవుని కృప తప్ప ఇంకొకటి ఏమీ లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మన జీవన ఉపాధి కోసం చాలా పనులు చేస్తుంటాం, కష్టపడతాం, ప్రణాళికలు వేసుకుంటాం, శ్రమిస్తాం. కానీ ఈ వాక్యం మనకు గొప్ప సత్యాన్ని చెప్తుంది, నేర్పిస్తుంది. ఏంటంటే, మన కష్టానికి దేవుని కృప కలిసినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. అందరు నిద్రపోతున్నారు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే, మన కష్టానికి దేవుని కృప కలిసినప్పుడే మన కష్టార్జితం ఏమవుద్దంట, స్థిరంగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వాక్యం. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వాక్యం. మీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ ఆశీర్వదించను గనుక యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు నీ దేవుడైన యెహోవాకు 7 దినములు చాలు. ప్రైజ్ ది లార్డ్. చేతి పనులకు ఆశీర్వాదం, స్థిరత్వం, దేవుని కృప కలిసినప్పుడే మన దగ్గర మనం కష్టపడిన ప్రతి రూపాయి అభివృద్ధి పొందుతుంది.
ఏమంటారు? దేవుని కృప మాకు వద్దయ్యా అంటారా? అది లేకనే చాలామంది సంపాదిస్తున్నారు కానీ హాస్పిటల్ పాలు చేస్తున్నారు. దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో విత్తకుండా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ విత్తుతున్నారు? హాస్పిటల్లో వ్యర్థంగా వృధా చేస్తున్నారు. ఈరోజు నా దేవుని ప్రియులారా, మన కష్టానికి దేవుని కృప తోడై కలిసినప్పుడే దేవుడు మనల్ని పోషిస్తాడు, బలపరుస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడు. అందుకనే ప్రతిరోజు మనం ప్రభువా నా చేతి పనిని నీవు స్థిరపరుచు ప్రభు అని ప్రార్థన చేయాలి. నా ఉద్యోగంలో మీరు తోడుండి నా ఉద్యోగాన్ని స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. నా ఉద్యోగానికి నీ కృప తోడై ఉండాలి. నెహెమ్యా ఉద్యోగానికి ఎవరి కృప తోడై ఉందట? దేవుని కృప. దేవుని కృప కలిసినప్పుడే, తోడైనప్పుడే అభివృద్ధి పొందగలం. ఆమేన్. ఆ కృప కొరకు ప్రార్థించాలి. మోషే అదే ప్రార్థిస్తున్నాడు. 2 సార్లు అన్నాడు, మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనులను స్థిరపరచుము. ప్రభు ఎక్కడ కూడా పని చేయకుండా సోమరోళ్ళలాగా పండుకోమని వాక్యంలో ఎక్కడ చెప్పలేదు. కష్టపడి మీరు బ్రతకాలి, నా సన్నిధికి రావాలి, మీ కష్టార్జితంలో నుండి 10వ భాగం ఇవ్వాలి అని ప్రభు నొక్కి ఒక్క నుంచి చెప్పారు. ఇక నూతన నిబంధనలో అయితే దానికి ఇంకా నియమం అనేది లేకుండా, కొలత అనేది లేకుండా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున దేవుని ప్రియులారా, దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన చేతి పనులను ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మన చేతి పనులు స్థిరపరచబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ? మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నింటిలో మీకు తోడయుండి ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తాడు. అయితే మీరు ఆయనకు పండుగ జరపవలసిన కాలము కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని స్తుతించాలి. ఆమేన్. మంచిగా పంట పండింది, బాగా పోయిన వానకాలం కంటే ఈ వానకాలం ఎక్కువనే పండాయి, కానీ అయినా కూడా ఏంటి? దేవునికి కృతజ్ఞత. ఒక ఏమంటారు, ఒక మానుక ఎక్కువ కూడా పోయారు. ఇంకా అవసరమైతే కయ్యంలాగా ఇన్ని ఇవ్వాలా దేవునికి, ఇన్ని ఇవ్వాలా పరిచర్యకు. దేవుడు కూడా అలాగే అనుకుంటే పొసర పురుగులు, గొంగరి పురుగులు పొలం మీదకి పంపిస్తే ఎట్టుంటుంది? దోమకాట అంట, ఒక్క రాత్రికి పొలం పోద్దంట అనుకుంటారు చాలామంది. నేను వింటున్నాను, దోమకాట వస్తే ఒక్క రాత్రికే మొత్తం పొలాన్ని నాశనం చేస్తుందంట. ఒక్కటే రాత్రిలో మొత్తం. అదే ఈసారి ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడినా దేవునికి కృతజ్ఞత మాత్రం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఈ రోజున దేవునికి మనము ఎంత చెల్లించినా తక్కువే. దేవునికి ఎంత ఖర్చు, జీవితం అంతా ఖర్చు చేసినా తక్కువే. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చెయ్యలేం. ఆయన కృపకు పాత్రులం కావాలి. హల్లెలూయా. ఒక దారి మూసుకుపోయినా రెండో దారి మన కోసం తెరుస్తాడు దేవుడు, మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. శోధన కాలంలో ఉంటే దేవుడు బలపరుస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. విశ్వాసం సన్నగిల్లొద్దు. మనకేం సన్నగిల్లొద్దంట? విశ్వాసం సన్నగిల్లొద్దు. అవిశ్వాసాలు వ్యక్తం చేయొద్దు ప్రభు మీద. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనుషులను నమ్మడానికి వీల్లేదు. మనుషులు పై రూపాలను చూస్తారు. ఏం చూస్తారట? పై రూపాలను చూసి లక్ష్య పెడతారు, హృదయాలను లక్ష్య పెట్టరు. హృదయాన్ని లక్ష్య పెట్టేవారు ఎవరంట? హృదయాన్ని లక్ష్య పెట్టేవారు ఎవరు? యేసయ్య. బట్టలు చూసి
లేకపోతే ధనాన్ని చూసి, కార్లను చూసి, అంతస్తులు కాదు. సమూయేలు ప్రవక్త వెళ్ళి బలవంతుడుగా ఎత్తుడుగా ఉన్నటువంటి దావీదు వాళ్ళ అన్నని 7 అన్నలను వీళ్ళే అన్నాడు. కానీ ఆఖరికి వచ్చింది ఎవరంట? పొట్టోడు. ఏందయ్యా ఈ పొట్టోడు అంటే, ఆ పొట్టోడే గట్టోడు, ఆ చింపిరి గడ్డం, ఆ పెంట వాసన ఏమొస్తుందంట? గొర్రెలకాడు ఉంటే గొర్రెల కాసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? మేకలు కాసే వాళ్ళని చూసారా? ఏమొస్తుందంట? పెంట వాసన వస్తుంది. అరే, దేహం పెంట వాసన ఉన్న హృదయం పరిమళ వాసన వెదజల్లుతుంది దావీదే. హల్లెలూయా. అందుకనే సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని ప్రియులారా, దేవునికి ఏం కలిగి ఉండాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అంటే మన కష్టానికి దేవుని కృప కలిసినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. అట్లాగే దేవుని ప్రియులారా, దేవుని కృప లేకుండా మన శ్రమ వృధా అవుతుంది. మనిషి ఎంత తెలివిగా పనిచేసినా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ పని నిలకడగా ఉండదు. కొంతమంది ఎలా చేస్తారంట? తెలివిగా పనిచేస్తారు. ఎంత తెలివిగా పనిచేసినా దేవుని కృప లేకపోతే నష్టాల గుండా ప్రయాణం చేయవలసిందే. హల్లెలూయా. నష్టాల గుండా ప్రయాణం చేయవలసిందే. తెలివి చాలామంది ఉంటుంది. కొంతమందికి తెలివి ఉంటే పర్వాలేదు, కానీ అతికి తెలివి రావద్దు. ఏది రావద్దంట? అతికి తెలివి మారొద్దండి. తెలివి ఉండడం తప్పులేదు. అతికి తెలివి ఒంటికి మోసం అంట. దేనికి మోసం? ఒంటికి మోసం, ఇంటికి మోసం అంట. ఇక్కడ చూడండి, దేవుని కృప ఆశీర్వాదం లేకపోతే ఆ పని నిలకడగా, ఎంత తెలివిగా ప్రణాళికలు వేసుకొని అభివృద్ధి చెందుదామన్నా కూడా దేవుని కృప లేకపోతే ఆ పని నిలకడగా ఉండదు. తర్వాత చెప్తాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. ఎంత తెలివిగా గొర్రెలను అభివృద్ధి చేసినా లాభాన్ని వచ్చి పలుమార్లు మార్చాడట అతని జీతాన్ని. ఎన్నిసార్లు? పలుమార్లు మార్చాడని మొర్రో అని ఏడుస్తున్నాడు. తెలివిగా ఏటో చువ్వలు ఉంటాయి, కాల్చి వాటి తోడకలు తీసుకొచ్చి వాటిని గొర్రెలు నీళ్ళు తాగే ఘాట్లో పెట్టాడట. ఆ నీళ్ళు తాగేటప్పుడు వాటిని చూసి అవి చూలు కట్టి అలాంటి పిల్లల్నే పెట్టాయంట. ఇవన్నీ నాయని దగ్గర పెట్టుకున్నాడు తెలివిగా. లాభాన్ని వచ్చి అవన్నీ ఏం లేదు అని చెప్పి తీసుకొని పోయాడు. భార్యకు చెప్పుకుంటున్నాడు, లేయకు, పలుమార్లు నా జీతం మీ అయ్య మార్చాడు, నాకు వల్ల కావట్లేదు. ఇక తెలివి, ఎంత తెలివిగా పనిచేశాడు. కానీ దేవుని కృప లేదు. ఏమైపోయిందంట? వృధా అండి. ఆయన కష్టం వృధా అయిపోయింది. ఏడ్చాడు పాపం. మనం చదువుకున్నాం, కొద్దిగా ధ్యానం చేసాం. పగలు ఎండకు ఎండాడు, రాత్రి మంచుకు తడిచి తన దేహం అంతా ఏమైపోయిందంట? క్షీణించిపోయిందని ఏడ్చాడు కూడా యాకోబు. అంటే దేవుని కృప లేని యొక్క కష్టాన్ని ఏం చేశాడట? వృధాగా తెలివిగా కష్టపడి శ్రమనంతా వృధా చేసుకున్నాడండి. ఈరోజు దేవుని నమ్ముకొని దేవుడు లేని యొక్క పని మనం చేయకూడదు. ఏ పని చేసినా, చిన్న పని మొదలుపెట్టినా దేవుని పేరుతో, దేవుని నామంలో, ప్రార్థనతో, వాక్యంతో మనం ప్రారంభించాలి. చిన్న పని అయినా అప్పుడు దేవుని కృప తోడుకుంటుంది, సక్సెస్ చూస్తారు. కొంతమంది ఏ పని చేసినా కూడా ప్రార్థనకు చేయించుకోరు, ప్రార్థనతో మొదలు పెట్టరు. నిన్న బోరేస్తుంటే అడావుడిగా వాళ్ళ కొడుకు చెప్పకుండా తీసుకొచ్చాడంట. ప్రార్థన లేని ఇంట్లో బోరేయకూడదని నాకు ఫోన్ చేసింది సుగుణమ్మ. నేను అడావుడిగా ప్రార్థన చేసి వచ్చా. నీళ్లు సమృద్ధిగా పడ్డాయంట. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ కొడుకు ఇష్టం లేకున్నా కూడా ఏం చేయించిందంట? ప్రార్థన. ఎవరిష్టం కోసం కాదు, దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుని నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏ పనైనా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఒకవేళ ఆటంకాలు సాతానుడు తీసుకొచ్చిన ఆటంకాల మధ్య గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. పోరాడే పటిమని నేర్పిస్తాడు. అందుకనే ప్రతి పని కూడా ప్రార్థనతో ప్రారంభించబడాలి.
నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, నువ్వేం చేసుకోవాలంట? దేవుని కృప కొరకు ప్రార్థన చేసి నువ్వు బయలుదేరాలి. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం అంట? దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి. అలవాటు లేదు కొంతమందికి. పనులకు వెళ్తారు మధ్యాహ్నం పూట, వాళ్ళందరూ మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎంత మాదిరికరంగా ఉంటుంది. నేను అట్లా చేసే ప్రారంభంలో విశ్వాసగా ఉన్నప్పుడు సెంట్రింగ్ పని చేసే నా ఎమ్మట 20 మంది ఉండేవాళ్ళు. ఒక రెడ్డోళ్ళు ఇల్లు కొడుతున్నాం, ఎక్కడ నిడమనూరు దగ్గర రాత్రి వరండాలో పడుకోవడానికి మాకు అవకాశం ఇచ్చింది ఆ ఇంటామ. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నేను ఆ వరండాలనే ఆమె ముందరనే మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేసుకునేవాడిని. ముమ్మారు, పగలు, రాత్రి, ఉదయం. ఆమె కూడా ఆశ్చర్యపోయింది. దేవుని గురించి కొద్దిగా చెప్పని చెప్పించుకుంది ఆమె. ఇది సత్యం అన్నమాట నేను చెప్పేది. సిగ్గుపడలేదు ప్రార్థన చేయడానికి. ఎక్కడున్నా ప్రార్థన చేయడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? ఎడారిలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఎక్కడున్నా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మన చేతి పనులను ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. అందుకనే యాకోబు చాలా తెలివిగా పని చేసినప్పటికీ పని అంతా కూడా ఏమైపోయిందట? నిర్వీర్యం. బిజినెస్ అంతా ఫెయిల్ అయింది, అంతా లాసే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బలవంతంగానైనా మోకాళ్ళు లేపించి నేను ప్రార్థన చేసినాకనే మా ఊరిని ఎగ్జామ్ తీసుకుపోతా. బలవంతంగానైనా చేపిస్తా. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం లేవని చెప్తా ఉంటాం ప్రతిరోజు పిల్లలకి. దేవుడు గనక లేకపోతే మీ అయ్య ఇప్పటిదాకా మీరు దిక్కులేని అనాథలు, తండ్రి లేని పిల్లలాగా ఉండేవాళ్ళు. తండ్రి లేని బాధ ఏంటో తండ్రి లేని పిల్లలకు తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి విలువ తెలుసుకోవాలి. ఏంటంట? తండ్రి విలువ తెలుసుకొని ప్రవర్తించాలి. అందుకనే యేసయ్య లేకపోతే మనం లేము. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలి. ఆయన కృప ఉండబట్టికే మన కుటుంబాలు ఇలా సౌఖ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట. ఎంత తెలివిగా పనిచేసి కష్టపడినా ఆయన కృప లేకపోతే వ్యర్థమైపోతుందని కీర్తనలో మనకు దేవుడు సెలవిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? మీ కష్టార్జితం ఏమవుతుందంట? వ్యర్థమైపోతుందని చెప్తున్నాడు. ఎందుకు? ఎంత తెలివిగా మీరు పనిచేసినా దేవుని కృప ఆ కష్టానికి, ఆ చేతి పనికి లేకపోతే వ్యర్థమే అంటున్నాడు ప్రభు. నేను చెప్పటం లేదు, దేవుని వాక్యం కంఠపాఠంగా నొక్కి ఒక్క నుంచి చెప్తుంది ఈ మాట. అందుకనే మోషేకు ఈ విషయం తెలుసు. అందుకనే మా చేతి పనిని నీవు స్థిరపరచు. నువ్వు స్థిరపరిస్తే మేము ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ఐగుప్తులో యోసేపు యొక్క చేతి పనిని దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచాడు. అందుకనే ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా పండింది. యోసేపుని బట్టే, యోసేపు చేతి పనులను దేవుడు స్థిరపరిచాడు. ఎందుకంటే దేవుని కృప కోసం అతడు ప్రాకులాడాడు, ప్రార్థించాడు, అంగలార్చాడు. ఈరోజు నేను ప్రతిరోజు కీబోర్డ్ ప్లే చేసుకోవడానికి వస్తాను, దాని మీద చేయి పెట్ట ముందుకే ప్రార్థన చేసుకుంటాను. నీ కృప కావాలి. ఏంటంట? ఓ చిన్న ప్రాక్టీస్ చేయాలన్నా కూడా నీ కృప కావాలి, నీ జ్ఞానం కావాలి. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను అని. హల్లెలూయా. ఏ చిన్న పని అయినా, ఎక్కడ కూర్చున్నా, బైబిల్ చదువుకోవాలన్నా ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. అప్పుడు దేవుని కృప మనకు లభిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం కీర్తన. ఎప్పుడు లేస్తున్నారట అమ్మలక్కలు? ఇప్పుడు మిరపకాయలకి వెళ్ళాలన్నా, పత్తికి వెళ్ళాలన్నా, నాటుకి వెళ్ళాలన్నా ఎప్పుడు లేస్తున్నారంట జ్యోతి సిస్టర్? వేకువనే. చాలా ఇప్పుడు అందరు లేట్ నైట్లే నిద్రలు.
టయానికి ఎవరు పడుకోవట్లేరు. పడుకుంటున్నారా? అందరికీ ఫోన్లు ఉన్నాయి. దాన్ని చూసి చూసి 12కో 1 గంటకో పడుకుంటున్నారు అందరూ. అవునా? చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు వ్యర్థమే. ఎందుకు 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 అంటున్నా? ఎందుకు వ్యర్థం? ఎందుకు వ్యర్థం? దేవుని కృప లేకపోతే, దేవుని కృప ఉంటే మనం నిద్రిస్తుండగా ఆయన మనకు గిఫ్ట్స్ ఇస్తాడట, బహుమానాలు ఇస్తాడట. కృప పొందుకుంటే మనం నిద్రిస్తున్నప్పుడు మనకు బహుమానాలు ఆయన ఏర్పాటు చేస్తాడనగాక. చిన్న వ్యాపారం, చిన్న సేవ, చిన్న పరిచర్య, ఇవి దేవుని చేతిలో గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు నమ్మకంగా ఉంటే, ఆయన కృప తోడుగా ఉంటే మారుస్తాడండి. 128వ కీర్తన 1-3 వచనాలు ముగింపులోకి మనం వద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివమ్మ. చూడండి దేవుని ఆశీర్వాదం. చిన్న పని పెద్ద ఫలితాలని. ప్రైజ్ ది లార్డ్. చిన్న పని నమ్మకంగా ఉంటే పెద్ద ఫలితాల్ని మనం చూస్తున్నాం. అందుకని దేవుని ప్రియులారా, చిన్న వ్యాపారం, చిన్న సేవ, ఇప్పుడు విశ్వాసులకు అందరికీ ఏంటంట, జనాలు ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటున్నాడు అనుకుంటున్నారు చాలామంది. ఏంటంట, మంది బలం ఎక్కడుంటే బాగా పబ్లిక్ ఉన్న చోట దేవుడు ఉంటున్నాడు అంటున్నాడు. ఆయనేమో 2-3 ఉన్న కాడ నేనున్నానని ఆయన అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే మన భక్తి జీవితంలో స్థిరమైన ఫలితాలు పొందాలంటే ప్రార్థన చాలా అవసరం అండి. మోషే అంతటి గొప్ప దైవజనుడు మా చేతి పనిని మాకు స్థిరపరచుము అని బలంగా ప్రార్థిస్తూ వచ్చాడు. గొప్ప దైవజనుడు కూడా చేతి పనిని స్థిరపరచుము అని ప్రార్థన చేశాడండి. 26:12 నుంచి చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం. చిన్న పని పెద్ద ఫలం. ఏ సమయం అంటే అది కరువు రోజుల్లో గెరారు ప్రాంతానికి వచ్చాడు. గెరారులో అబీమెలెకు యొక్క ప్రాంతంలో ఇస్సాకు కరువు దినాలలో ఏం వేశాడంట, విత్తనము వేసి ఎంత పంట కోసాడు? 100 పంట కోసాడండి. కిందకి వెళ్తే చాలా దీవెనలు పొందుకున్నాడు. చదువుదామా? ఫలం పొందెను. ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా. ఇక్కడ ఈ మాట గమనించదగినది. దేవుడు మనల్ని ఎలా అభివృద్ధి చేస్తాడట? క్రమక్రమముగా చెప్తాడు కదా, 30 60 100 క్రమక్రమంగా. మనదేంటిది? మన ఊహ ఏంటి? ఒక్క రాత్రికే ఏంటంట, ఒక్క రాత్రికే అందలం ఎక్కించాలి. ఆ మధ్య ఒకటి పెట్టాను నేను వాట్సాప్లో. డబ్బు వస్తూనే మనుషుల్ని ఏం చేస్తుందంట? దూరం చేస్తుందట. ఏంటంట? ధనం వస్తూనే తన చుట్టూ ఉన్న మనుషుల్ని తనకేం చేస్తుందట? ధనం అంత ప్రమాదకరమైందన్నమాట. కష్టాలు బాధలు అనేకుల్ని మనకు దగ్గర చేస్తాయి. ధనం ఏం చేస్తుందట? దూరం చేస్తుంది. చాలామంది దాన్ని ఏమంటారు, నాకు గుర్తు రావట్లేదు, మధ్యస్థ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని? నడివంతరపు సిరి. ఏంటంట? నడివంతరపు సిరి వస్తే వాళ్ళు అసలు ఆగరు. తోటి మనుషులు
అంటరాని వాళ్ళకి కనపడతారు. వాళ్ళకి చాలామందిని చూశాను నేను అలా. అప్పటి వరకు ఆ సిరి రాకముందు వరకు ఎలా ఉన్నారంట, వీళ్ళతోనే సహవాసం చేశారు, వీళ్ళ దగ్గర సహాయం పొందారు, వీళ్ళు తిన్న దగ్గర తిన్నారు, వీళ్ళు తాగిన దగ్గర తాగారు, వీళ్ళు పడుకున్న దగ్గర ఒక మూలకు పడుకున్నారు, కలిసి సహవాసం చేశారు. కానీ నడవంతరపు సిరి రాగానే ఏమొచ్చిందంట, అక్కరకు వచ్చిన మనిషే, అక్కడికి వచ్చిన కుటుంబాలే వీళ్ళకేం పుట్టిస్తున్నాయట, అసహ్యం పుట్టిస్తున్నాయట. అంటే డబ్బు అంత గర్వాన్ని, అంత ఈర్ష్యని, అంత హెచ్చింపుని కలగజేసి చుట్టూ ఉన్న వారిని అందరినీ దూరం చేసుకునేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు, తనకున్న సమస్తాన్ని పెంటతో ఎంచాడంట. పెంట అంటే సువాసన వస్తుందా చెప్పండి? ఏమొస్తుంది పెంట? కంపు వాసన. చెప్పండి, కంపు వాసన వస్తుంది. అంత అసహించుకున్నాడంట. పెంటని అసహించుకుంటాం కదా. తనకున్న ధనాన్ని, తనకున్న ఆస్తులని, గొప్ప ధనవంతుడు పౌలు, వాటన్నిటిని దేవుని సేవ కోసం ఏం చేశాడంట, పెంటతో ఎంచాడు, వదిలేశాడు. ఒక నిరుపేదగా సేవకు బయలుదేరాడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారిని తీసుకొస్తా, ఈ నెలల్లోనే ఒక ప్రార్థన కూడిక పెడుతున్నాం. ఆయనకు నెలకు 80,000 అంట శాలరీ. ఎంత? బస్సు టికెట్ కొట్ట దాన్ని పట్టుకుంటారుగా, కండక్టర్గా చెక్కింగ్ స్కాడ్ లెక్క, ఏమంటారు వాళ్ళని? చెక్కింగ్ ఇన్స్పెక్టర్. కరెక్ట్, దేవుడు నేను దీవించును గాక. ఎవరంట? చెకింగ్ ఇన్స్పెక్టర్. నెలకి 80,000. దేవుడు అన్నాడంట, ఉద్యోగం వదిలేసి నువ్వు సేవకు రా అని ప్రభు చెప్పాడంట. ఉద్యోగం వదిలేశాడు. ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటికి వస్తే భార్య పిల్లలు ఇంటికి రానియలేదంట. తిట్టారంట, అసహించుకున్నారంట. దేవుని కోసం వాళ్ళని కూడా వదిలేశాడంట. ఎవరిని? నాకు దేవుడే కావాలి, మీరు రానియకపోతే మీరు కూడా అవసరం లేదని ఒంటరిగా ఉండి పిడుగురాళ్ళ ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ 3 సంఘాలు నడిపించుకుంటూ ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడట? మళ్ళా ఉన్నత స్థానంలోకి వచ్చాడు. హల్లెలూయా. 80,000 శాలరీ ఎవరైనా వదులుకుంటారా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన రిజైన్ చేసి? ఇప్పటికే 1,00,000 దాటు, ప్రమోషన్స్ వచ్చు. కానీ దేవుని సేవ కోసం ఏం చేశాడట ఆయన? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. హల్లెలూయా. చూడండి దేవుని ప్రియులు, దేవుని కొరకు ఇలా ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో, చాలామంది ఉన్నారు క్రైస్తవులు. ఈ మధ్య ఒక అమ్మాయి యూట్యూబ్లో చెప్తుంది, ఆ అమ్మాయికి ఏదో జాబ్ అంట, గవర్నమెంట్ జాబే, 3 సంవత్సరాలు చేసిందంట. దేవుడు సేవకు పిలిచాడంట, రిజైన్ చేసింది. నెలకు 60,000 50,000 అని చెప్పింది జీతం. రిజైన్ చేసేసిందంట. చేసి దేవుని సేవ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనం ఒక ఆదివారం పని మానేయలేకపోతున్నాం. ఆఫ్టర్ ఆలే ఏంటది? అది మన చేతిలో ఉన్న అవకాశం కానీ ఆఫ్టర్ ఆల్. కానీ జీవితకాలం అంతా పోషింపబడే ఉన్నతమైన ఉద్యోగాలు వదులుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. బ్యాంక్ మేనేజర్లు, రైల్వేలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఎస్ఐలు, ఇలా ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నారు. జాబులు వదిలేసి దేవుడు పిలుపునిస్తే, దేవుడు పిలిస్తే, దేవుడు అన్యాయస్తుడు కాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయలేకపోతున్నామంట? ఆదివారం కూడా రాలేని స్థితి, లేకపోతే ఎతుక్కుంటున్నాం. సాయంత్రం ఏమన్నా దొరుకుద్దా, సాయంత్రం సర్వీసులు ఏమైనా ఉన్నాయా,
లేకపోతే ఉద్యోగం ఆఫీసులోనే కూర్చొని ఆన్ లైవ్ చూస్తా ఇట్లా తయారయ్యారు సమాజం. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, మందిరంలో పరిచర్య చేయాలి. అది క్రైస్తవుల యొక్క బాధ్యత. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఈ నెల లాస్ట్ కల్లా ఒక కూడిక ఏర్పాటు చేసి పగల రాత్రి ఏదో ఒక పూట, మరి ఆ రోజు మీరందరూ పనులు మానేస్తారు, ఆయన ఉద్యోగం వదిలేసి సేవ చేసి మన కాడ సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాం. మరి మీరు పగలైతే పని మానేసి వస్తారా? రారా? రాత్రి అయితే నిద్రను వదులుకొని వస్తారా? రారా? తేలిపోద్ది ఆ రోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం.